పాటు ఈరోజు వారి కార్యాలయాన్ని కూడా సోదా చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. సోదాలు చేస్తున్నాము. కంప్యూటర్లో కానివ్వండి, సంబంధించిన డెస్క్లు వాల్మీరాస్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాం. ఫిర్యాదులు ఉన్నాయి. కేసు రిజిస్టర్ అయింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు ఎక్కడెక్కడ అనేది చెప్పడానికి ఉండదు. నేను ఇక్కడ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇప్పటివరకు ఎంతవరకు రికవరీ చేస్తారు సార్? అంటే ల్యాండ్ పరంగా రికవరీ చేస్తున్నారు, డబ్బుల పరంగా రికవరీ இல்லை ఇంకా చెక్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం. ఇప్పుడే రావడం జరిగింది. చేస్తున్నాము. కంప్యూటర్ ఓపెన్ చేసి అవన్నీ చెక్ చేస్తున్నాము. ఏమన్నా ఉండేది ఉంటే అవి నోట్ చేసుకొని వెళ్తాం. ఇక్కడ ఏమైనా లభించిందా సార్ ఇన్ఫర్మేషన్? ఇప్పటివరకు అయితే ఏం లేదు. చూస్తున్నాం. సార్ కిషన్ నాయక్ గారిని అదుపులోకి తీసుకున్నారా? కిషన్ నాయక్ గారిని అదుపులోకి సార్ అంటే వాళ్ళ బంధువుల విన సన్నిహితుల కుటుంబాల విన జరుగుతున్నాయని తెలిసింది సార్. ఎక్కడెక్కడ సార్, ఏ ప్రాంతాల్లో ఇది? అవన్నీ చెప్పడానికి ఉండదు. నేనైతే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ నేను చేస్తున్నాను. సార్ ఈ దాడులు ఇంతటితో ఆగినాయి, ఈరోజు కంటిన్యూ ఉంటాయి సార్ ఇక్కడ? ఇంకా ఏమన్నా సమాచారం ఉండి ఇంకా తెలిసేది ఉంటే వివిధ చోట్ల ఇంకా చేస్తాం. అంటే సార్ స్పెసిఫిక్గా సమాచారమా లేకపోతే రొటీన్గా జరిగిన తనిఖీల్లో భాగంగా ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది? కేసు రిజిస్టర్ అయింది సార్. కేసు రిజిస్టర్ అయింది. దాని మీద ఫిర్యాదుదారు ఎవరైనా ఉన్నారా సార్? అట్లా ఏమన్నా సమాచారం ఉందా సార్ స్పెసిఫిక్గా? అట్లా అవన్నీ మీరు అడగద్దు, మేము చెప్పొద్దు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.